హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండగ స్పెషల్ మనకు స్వీట్ షాప్ స్టైల్లో మనకు బెల్లం గవ్వలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఇవి బెల్లంతో చేస్తాము కాబట్టి మరింత టేస్టీగా ఉంటాయి. మనకు ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఇది ఓన్లీ ఒక 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకు ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి మైదా పిండి తీసుకోవాలి. కొద్దిగా మనకు బేకింగ్ పౌడరు, కొద్దిగా మనకు నెయ్యి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనకు పిండి అంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది మనకు ఒక చపాతీ పిండిలాగా మెత్తగా పిండి అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకు బెల్లం సిరప్ తయారు చేసుకోవాలి. మనం గ్యాస్ ఆన్ చేసుకొని మనకు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ వచ్చేసి మనకు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనకు కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. కొద్దిగా తీగ పాకం వచ్చే వరకు మనకు పాకాన్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం తీగ పాకం వస్తే మనకు సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. గ్యాస్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని చిన్న విధంగా రౌండ్గా మనకు చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత మనకు ఒక గవ్వ షేప్ లాగా మనకి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ మొత్తం కూడా ఈ విధంగానే ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా మనకు ఒక కలర్ వచ్చే వరకు మనకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత దీన్ని మనకు బెల్లం సిరప్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 20 మినిట్స్ మనకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఈ పాకం మొత్తం గవ్వలకు పట్టే వరకు ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చూడండి, ఈ విధంగా మనకు గవ్వలు అనేది రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.